गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठल दास महाराज की జై. బ్రహ్మనిష్ఠులు చంద్రవంశాన్ని వర్ణిస్తూ వస్తున్నారు. ఈ అధ్యాయంలో మిత్రేయు అనే ఒక రాజు, చంద్రవంశంలో వచ్చిన రాజు, ఆయన గురించి చెప్తూ వస్తేటప్పుడు ఆ రాజుకి సోమకుడు అనే ఒక పుత్రుడు పుట్టారు. ఆ సోమకులకి 100 మంది కొడుకులు, దాంట్లో చివరి కుమారుడైన పృషద్రుడు పుట్టాడు అని చెప్పి, ఆ పృషద్రుడికి ఈ ద్రౌపది యొక్క తండ్రి అయిన ద్రుపదుడు పుట్టాడు అని చెప్పి, ద్రౌపది ఎవరో కాదు, నీ మీ మీ అవ్వ అంటే మీ నాన్నకు తల్లిగా ఉండే ద్రౌపది అని చెప్పి, ఆ ద్రౌపది పుట్టింది, ఆ ద్రౌపది ఈ వంశంలోనే పుట్టింది అని ఇక్కడ బ్రహ్మనిష్ఠులు వర్ణించారు. ఈ పృషద్రుడి యొక్క కుమారుడు ద్రుపదుడు, ఆ ద్రుపదుడికి ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు ఎవరంటే ద్రుపదుడు, కూతురు ద్రౌపది అని చెప్పి, ఆ ద్రౌపదిని పంచపాండవులు వివాహం చేసుకున్నారు అని బ్రహ్మనిష్ఠులు ఇలా వర్ణిస్తూ వస్తున్నారు. తర్వాత ఆ వంశాన్ని ఇలా వర్ణిస్తూ వచ్చేటప్పుడు దాంట్లో కురు అనే ఒక రాజు పుట్టారు. ఆ కురు వల్లనే కురుక్షేత్రం అనే ఒక క్షేత్రం అనేది ఏర్పడింది అని చెప్పి, దాంట్లో బృహద్రథుడు అనే ఒక రాజు, ఆ రాజుకి చాలా రోజులుగా సంతాన భాగ్యం కలగలేదు. సంతాన భాగ్యం తర్వాత కొన్ని రోజుల తర్వాత కలిగింది. కానీ ఆ రాజు యొక్క భార్యకు ఎందుకో ఆ శిశువుని ప్రసవించాలని ఆశగా లేదు. ఆ శిశువు వదిలేస్తామని అనుకొని ఎలాగో తన శరీరాన్ని నుంచి ఆ గర్భాన్ని బయటకు తోసేసింది. అది వచ్చి పడేటప్పుడే 2 ముక్కలుగా వచ్చి కింద పడిందంట. అలా కింద పడినప్పుడు అక్కడ ఒక రాక్షసి జర అని పేరు వచ్చి చూసిందంట. ఇంత అందంగా ఉండే గర్భాన్ని ఎవరిక్కడ పాడు చేసి కింద వేశారు అని చెప్పి తన మంత్రబలం మూలంగా ఆ 2 ముక్కల్ని ఒకటిగా చేసి దానికి ప్రాణం ఇచ్చింది. అందుచేతనే ఆ శిశువుకి జరాసంధుడు అని పేరు. జరా అనే రాక్షసి వల్ల ఆ శిశువు అనేది దానికి ప్రాణాలు ఇచ్చినందువల్ల, అందుచేత ఆ శిశువుకి జరాసంధుడు అని పేరు. ఈ జరాసంధుడే కృష్ణుడితో దండిగాసార్లు యుద్ధం చేసి, భీముడితో యుద్ధం చేసేటప్పుడు ఈ ప్రపంచమంతటా దిగ్విజయానికి బయలుదేరి యుద్ధం చేసేటప్పుడు భీముడితో చేతితో చచ్చిన ఆ జరాసంధుడు. ఎందుకంటే ఇతను పుట్టినప్పుడే 2 ముక్కలుగా పుట్టి దాన్ని చేర్చినందువల్ల ఎంత చీల్చినా కానీ చేరుకునేస్తాడు. ఆ సమయంలో భగవంతుడు పాండవ పక్షంగా ఉండి, ఇలా మనం చీల్చి వేసినామంటే, దాని ఇక్కడ వ్యతిరేకంగా వేసినామంటే అతని శరీరం అనేది చేరుకోదని కృష్ణుడు చూపించారు కదా. అలాగా ఆ భీముడి వల్ల జరాసంధుడు కాలమయ్యాడు అని, ఈ జరాసంధుడే ఇతడు అని చెప్పి తర్వాత ఆ వంశాన్ని ఇలా వర్ణిస్తూ వచ్చారు బ్రహ్మనిష్ఠులు. దాని తర్వాత ఆ కుటుంబంలో నుంచి ఇంకో ఒక బ్రాంచ్ లాగా వచ్చారు. దాంట్లో ఎవరంటే బృహద్రథుడు అనే ఒకను, అతడికి ఋష్యుడు అనే ఒక రాజు పుట్టారు. ఆ ఋష్యుడికి దిలీపుడు అనే ఒక రాజు పుట్టారు. ఆ దిలీపుడికి ప్రదీపుడు అనే ఒక రాజు. వీళ్ళందరూ మహాత్ములు అని చెప్తూ వచ్చేటప్పుడు ఆ ప్రదీపులకే దేవాపి, శంతను, వాల్మీకుడు అనే 3 కుమారులు పుట్టారు. ఈ దేవాపి చిన్నప్పుడే అతనికి రాజ్య పరిపాలన చేసేదానికి ఇష్టం లేకుండా ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడు. తరువాతనే భీష్మాచార్యుల యొక్క తండ్రి అయిన ఈ శంతను పుట్టారు. శంతను రాజ్య పరిపాలన చేస్తున్నారని బ్రహ్మనిష్ఠులు వర్ణించారు. శంతను అంత ధర్మాత్మ అంట, ధర్మతః రాజ్య పరిపాలన చేస్తుండేటప్పుడు ఆ శంతను యొక్క మహిమను వర్ణించేటప్పుడు, ఆ శంతను అమృతహస్తం అంట ఆయనకి. ఎవరైతే జరతో బాధతో కష్టపడతారో వాళ్ళని వెళ్ళి ఇలా తాకినారంటే అతనికి ఆ వయస్సు జర అనేది ఉంది కదా, వృద్ధుడు కాకుండా యవ్వనం అయిపోతాడంట, పుష్టాంగుడుగా అయిపోతాడంట. అలాంటి అమృతమయమైన హస్తం ఆ శంతనుకి. అలాగే ధర్మతగా రాజ్య పరిపాలన చేస్తున్నారని ఆయన కథను చెప్పేదానికి ప్రారంభించారు. ఇలా ఆయన రాజ్య పరిపాలన చేస్తూ ఉండేటప్పుడు ఒక పూట ఏమైందంటే, అనావృష్టి, ఎక్కడ చూసినా వర్షం అనేది లేకుండా, వాన లేకుండా అందరూ కష్టపడుతున్నారు. ఇలా జనులందరూ కష్టపడుతున్నారే, దీనికి ఏదైనా పరిష్కారం ఉందా అని అక్కడ బ్రాహ్మణుల దగ్గర వెళ్ళి అడిగిన వెంటనే, నువ్వు ధర్మతః రాజ్య పరిపాలన చేస్తున్నావు, ఏ తప్పు ఉన్నట్టు మాకు తెలియలేదు, కానీ ఒక అపరాధం ఉన్నట్టు మాకు తోచుతుంది. ఏమిటంటే, నువ్వు 2వ కొడుకువి, నీ మొదటి కుమారుడైన దేవాపి ఇక్కడే ఎక్కడో ఉన్నాడు అనుకుంటున్నాను. అతను సజీవంగా ఉండేటప్పుడు అతన్ని వదిలేసి నువ్వు రాజ్య పరిపాలన చేస్తున్నావో, దీనివల్ల దేవతలు ఎవరైనా కోపించుకొని ఇలా వర్షం పడకుండా చూసుకుంటున్నారో అని మాకు తోచుతుంది.
వెళ్ళి అతన్ని చూస్తామా అని చెప్పిన వెంటనే శంతను, నా జనులందరూ కష్టపడకుండా ఉంటే చాలు, దేనైనా త్యాగం చేస్తాను, ఎవరు పరిపాలన చేస్తే ఏమిటి, అందరూ సుఖంగా ఉండాలి అని వెంటనే బయలుదేరి ఆ దేవాపిని చూసేదానికి వచ్చారు శంతను. ఈ దేవాపి చిన్నప్పుడు బయలుదేరినప్పుడు మంచివాడుగానే ఉన్నారు. ఇప్పుడు ఏమిటంటే వేదోక్త విషయములంతా తెలుసుకొని దాంట్లో ఉండే చెడు విషయాలన్నీ తెలుసుకొని వేదాన్నే నిందిస్తూ కొంచెం దుష్టబ్రాహ్మల యొక్క సంఘం వల్ల ఇలా తయారయ్యారు. ఇలా ఉండే ఇతని దగ్గర రాజ్యాన్ని ఎలా అప్పగించేది, భగవత్ సంకల్పం అని దేవాపి దగ్గర ప్రార్థించి మీరే రాజ్యానికి రావాలి అని శంతను రాజ్యాన్ని ఇచ్చేశారు. ఇప్పుడు బ్రాహ్మణులు అనుకున్నారు ఇలాంటి నాస్తికుడు తప్పుడు పని చేసేవాడు వచ్చి రాజుగా ఉండడం తప్పు అని ఆ దేవాపి దగ్గర నుంచి రాజ్యాన్ని తీసుకొని మళ్ళీ శంతను దగ్గర ఇచ్చారు. ఇప్పుడు ఏమిటంటే శంతను దేవాపి లేకుండా రాజ్య పరిపాలన చేసే దోషం అనేది ఇచ్చినందువల్ల వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ బ్రాహ్మణులు ధర్మాత్ముడైన శంతనుకి ఇచ్చినందువల్ల ఇప్పుడు పర్జన్య దేవతలు, ఆ వాననిచ్చే దేవతలందరూ వచ్చి నీ దోషం అనేది పోయింది, ఇక మీదట నీకు ఏ కష్టము రాదు అని వెంటనే వానును రప్పించారు. ఇలాంటిది గొప్ప చరిత్ర మా శంతను అని చెప్పి ఆ శంతనుకి ఒక మహాత్ముడు పుట్టారు అని ఆ శంతని కుమారుడైన భీష్మాచార్యుని గురించి వర్ణించారు. ఆ శంతనుకి గంగాదేవి సాక్షాత్ గంగాదేవితో పాటు ఒక గాంగేయుడు అనే భీష్మాచార్యులు పుట్టారని భీష్మాచార్యుల్ని విస్తారంగా వర్ణించారు ఇక్కడ బ్రహ్మనిష్ఠులు. ఎంత భీష్మాచార్యులు ఎవరంటే మహాత్ములు, మహాభాగవతులు, గొప్పవారు, పరమజ్ఞాని, ధర్మాత్ముడు అని ఇక్కడ శంతను కుమారుడు భీష్ములు కాకుండా భీష్ముల యొక్క తండ్రి శంతను అని ఇలా వర్ణించి ఆ శంతను కుమారుడు భీష్మాచార్యులు అని వర్ణించి తర్వాత ఆ శంతనుకి ఇంకొక భార్య కూడా ఉంది, మత్స్యగంధి, సత్యవతి అని పేరు. ఆ సత్యవతికి ముందుగానే పరాశరులతో పాటు సాక్షాత్ వ్యాసదేవులు పుట్టారు అని చెప్పి ఆ వ్యాసదేవులు ఎవరంటే 4 వేదాలని విభాగం చేసి బ్రహ్మసూత్రాన్ని చేసి అందరికీ కావాల్సిన ధర్మములన్నీ చెప్పి అందరికీ ఉపయోగపడేలాగా పురాణాలన్నీ చేసిన గొప్ప మహాత్ముడు వ్యాసదేవులు సాక్షాత్ భగవత్ స్వరూపం అని వ్యాసదేవుల గురించి వర్ణించి ఆ వ్యాసదేవులు కుమారుడుగా శుకుడుగా నేను పుట్టాను అని ఇక్కడ వీళ్ళ కొడుకు ఇతను వర్ణిస్తూ వచ్చేటప్పుడు దాంట్లో తన యొక్క చరిత్రం కూడా వచ్చేసిందంతా బ్రహ్మనిష్ఠుల యొక్క కథ ఈ భాగవతంలో వచ్చేసింది. అలాగే ఎవరో ఇలా పుట్టారు చెప్తూ వచ్చేటప్పుడు బ్రహ్మనిష్ఠుల యొక్క కథ కూడా వచ్చింది. అలాంటి వ్యాసదేవుల దగ్గర నేను పుట్టాను. తర్వాత ఇప్పుడు మనమందరూ భాగవతం సేవించేదే శుకాచార్యులు దీన్ని ప్రవచనం చేశారు అనే కదా మనం సేవిస్తున్నాము. కానీ ఇక్కడ శుకాచార్యులు చెప్పేటప్పుడు నా తండ్రి కృపతో నాకు అనుగ్రహం చేశారు, అందుకోసమే నాకు భాగవతం తెలిసింది అంటూ వినయంగా అన్నారు. ఇలా దీన్ని వర్ణించి తర్వాత ఆ శంతను కుమారుడైన భీష్ముడు ఆయన బ్రహ్మచర్యంతో ఉండేటప్పుడు ఈ సత్యవతి మత్స్యగంధి ద్వారా శంతనుకి 2 కుమారులు పుట్టారు, చిత్రాంగుడు, విచిత్రవీరుడు అని ఆ వంశాన్ని వర్ణిస్తూ వచ్చారు. వీరిద్దరు ఉండేటప్పుడు చిత్రాంగుడు ఇలా ఆ చిత్రాంగుడికి అంబాలిక అని 2 కుమారులను అపహరించి తీసుకొచ్చి భీష్మాచార్యులు పెళ్లి చేశారు. ఈ చిత్రాంగుడు అడవిలో వెళ్ళి గంధర్వులతో పాటు యుద్ధం చేసేటప్పుడు ఇంకొక చిత్రాంగుడు అంటే గంధర్వుడిలో ఉండే చిత్రాంగుడు వల్ల ఇతను చంపబడ్డాడు అడవిలో. తర్వాత విచిత్రవీడికి రోగం వచ్చినందువల్ల అతను కూడా భిన్నగా చనిపోయిన తర్వాత ఇప్పుడు పైన సంతతి లేకుండా రాజ్య పరిపాలన చేసేదానికి ఎవరూ లేరు అన్నది భీష్మాచార్యులు వ్యాసదేవుల్ని పిలిచి ఎలాగైనా నువ్వు పైన ఈ సంతతి కలిగేలాగా చెయ్యాలి అని వ్యాసదేవుల యొక్క ప్రసాదంతో ధృతరాష్ట్రుడు, పాండు, విదురులు పుట్టారు అని వంశాన్ని వర్ణించారు. ఆ ధృతరాష్ట్రుడు గాంధారిని వివాహం చేసుకొని 100 కుమారులను జన్మించారు, దుర్యోధను మొదలైన వారు. పాండు తన యొక్క ఒక మృగం వల్ల ఒక శాపం, స్త్రీ భోగం నీకు ఉండకూడదు అనే ఒక శాపం, ఆ శాపం ఉన్నందువల్ల కుంతీదేవి యొక్క మంత్రబలంతో ధర్మపుత్రులు భీములు తర్వాత అర్జునుడు పుట్టారు. అశ్వినీదేవ కుమారుల యొక్క అనుగ్రహంతో అశ్వినీ కుమారులుగా నకుల సహదేవులు పుట్టారు అని వీళ్ళ యొక్క వంశాన్ని వర్ణించారు. ఇలా వర్ణిస్తూ వచ్చేటప్పుడు ఆ పంచపాండవులకి భార్యగా ఉనింది ఎవరో కాదు, మీ అవ్వ అయిన ఆ ద్రౌపదీదేవిని వర్ణించి ఆ ద్రౌపదికి కూడా కుమారులు పుట్టారు. ఆ కుమారులకి పెళ్లి కాకముండానే వాళ్ళు చనిపోయారు యుద్ధంలో అని చెప్పి తర్వాత ఇంతే కాకుండా పంచపాండవులకి వాళ్ళకి ఇంకొక భార్య కూడా ఉన్నారంట ద్రౌపది కాకుండా.
ఆ పంచపాండవులకి ద్రౌపదికి పుట్టిన వారు ఎవరు, ఇంకో భార్య ఎవరు అని వీరంతా వర్ణించి అలా వర్ణిస్తూ వచ్చేటప్పుడు దాంట్లో అర్జునుడు, ఆ అర్జునుడికి సుభద్ర అనే ఒక అమ్మాయిని కృష్ణుడి యొక్క సహోదరి అయిన సుభద్రను వివాహం చేసుకున్నారు. ఆ సుభద్రకు ఆ అర్జునుడికి పుట్టినదే మహావీరుడైన అభిమన్యు. ఆ అభిమన్యు ఎవరో కాదు, మీ తండ్రి అని ఇలా వర్ణించారు. ఎందుకంటే పరీక్షిత్తు గర్భంలో ఉండేటప్పుడే అభిమన్యు చనిపోయారు. మరి అభిమన్యు ఎలా ఉన్నారు ఏంటంతా పరీక్షిత్తుకి తెలియదు కదా. మహావీరుడు అని బ్రహ్మనిష్ఠులు తన యొక్క వాక్కుతోనే అన్నారు. అలా మీ తండ్రి పుట్టారు అని చెప్పి ఆ అభిమన్యుకి ఉత్తరకి నువ్వు పుట్టావు అని ఇలా ఏమంటే ఈ అధ్యాయంలో ఆశ్చర్యం. ఆ శుకాచార్యుల యొక్క జననము దీంట్లో వచ్చేసింది, తర్వాత పరీక్షిత్ యొక్క జనము అధ్యాయంలో వచ్చేసింది. అలాగా పరీక్షితికి చాలా సంతోషం. లోకం కోసం ఉద్ధారణం, లోకోద్ధారణంగా ఒక గ్రంథం ఉంది, ఆ గ్రంథంలో మన కథ వచ్చిందే అంటూ చాలా సంతోషంగా పరీక్షిత్తు ఇలా సంతోషపడ్డారు. ఇలా ఆ వంశాన్ని వర్ణిస్తూ వచ్చేటప్పుడు పరీక్షిత్తు ఇలా తక్షకుడు వచ్చి నిన్ను బ్రాహ్మణ శాపంతో ఇలా వచ్చి కరిచిన తర్వాత నీ కుమారుడైన జనమేజయులు సర్పయాగం అనేది చేయబోతారు. ఆ సర్పయాగంలో ప్రపంచంలో ఉండే అన్ని సర్పములు నాశనం అవ్వాలి అని ఒక యాగం. అన్ని సర్పములు వచ్చి పడేటప్పుడు అక్కడికి వచ్చి ఆ రాతీతరులు నారదులు వచ్చి దాన్ని ఆపి ఇలా చేయకూడదని నిలపబోతారు అని చెప్పి వాళ్ళ వంశాన్నంతా వర్ణించి అధ్యాయాన్ని పూర్తి చేశారు. పైన అందరం కలిసి అధ్యాయాన్ని పారాయణం చేస్తాం. అథద్వావింశోऽధ్యాయः శ్రీశుకోవాచ మిత్రేయుశ్చ దివో దాసాత్ చ్యవనః తత్సుతో నృప సుదాసః సహ దేవో చ సోమకో జంతు జన్మకృత్ తస్య పుత్రశతం తేషాం యవీయాన్ పృషతః సుతః ద్రుపదో ద్రౌపదీ తస్య धृष्टद्युम्नादयः सुताः धृष्टद्युम्नात् धृष्टकेतुः भार्म्याः पञ्चालका इमे यो अजमीढसुतो ह्यन्यः वृक्षः संवरनस्ततः तपत्यां सूर्यकन्यायां कुरुक्षेत्रपतिः कुरु परीक्षिते सुधनुर्जन्मुः निषधाश्वः कुरोः सुताः सुहोत्रो भूत् सुधनुषः च्यवनोऽथ ततः कृती वसुस्तस्योपरिचरः बृहद्रथमुखास्ततः कुशाम्बमत्स्यप्रत्यग्र चेदिपाद्याश्च चेदिपाः बृहद्रथात् कुशाग्रो भूत् ऋषभः तस्य तत्सुतः जज्ञे सत्यहितो अपत्यं पुष्पवान् तत्सुतो जगुः अन्यस्यां चापि भार्यायां शकले द्वे बृहद्रथात् ते मात्रा बहिरुत्सृष्टे जरया चाभिसन्धिते जीवजीवेति क्रीडन्त्या जरासन्धो अभवत्सुतः ततश्च सह देवो अभूत् सोमापिर्यच्छुतश्रवाः परीक्षित अनपत्यो अभूत् सुरथो नाम जाह्नवयः ततो विधूरथस्तस्मात् सार्वभौमस्ततो अभवत् जयसेनः तत्तनयः राधिकोतो अयुतो ह्यभूत् ततश्च क्रोधनस्तस्मात् देवातिथिरमुष्य च ऋष्यस्तस्य दिलीपो भूत् प्रतीपः तस्य चात्मजः देवापि हि शन्तनुस्तस्य बाल्हीक इति चात्मजाः पितृराज्यं परित्यज्य देवापि स्तुवनं गतः अभवत् शन्तनु राजा
प्राङ्महाभिषसंज्ञितः यं यं कराभ्यां स्पृशति जीर्णं यौवनमेति सः शान्तिमाप्नोति चैवाग्र्यां कर्मणा तेन शन्तनुः समाद्वादश तद्राज्ये न ववर्ष यदा विभुः शन्तनुर्ब्राह्मणैरुक्तः परिवेत्तायमग्रभुक् राज्यं देह्यग्रजायाशु पुरराष्ट्रविवृद्धये एवमुक्तो द्विजैर्ज्येष्ठं छन्दयामास सोऽब्रवीत् तन्मन्त्रिप्रहितैर्विप्रैः वेदात् विभ्रंशितो गिरा वेदवादातिवादान् वै तदा देवो ववर्षः देवापि हि योगमास्थाय कलापग्राममाश्रितः सोमवंशे कलौ नष्टे कृतादो स्थापयिष्यति बाल्हीकात् सोमदत्तोऽभूत् भूरिः भूरिश्रवास्ततः शलश्च शन्तनोरासीत् गङ्गायां भीष्म आत्मवान् सर्वधर्मविदां श्रेष्ठः महाभागवतः कविः वीरयूथाग्रणीर्येन रामोऽपि युधितोषितः शन्तनोर्दाशकन्यायां जज्ञे चित्राङ्गदः सुतः विचित्रवीर्यश्चावरजः नाम्ना चित्राङ्गदो हतः यस्यां पराशरात् साक्षात् अवतीर्णो हरेः कला वेदगुप्तो मुनिः कृष्णः यतोऽहमिदमध्यगां हित्वा स्वशिष्यान् पैलादीन् भगवान् बादरायणः मह्यं पुत्राय शान्ताय परं गुह्यमिदं जगौ विचित्रवीर्यः अथोवाह काशीराजसुते बलात् स्वयंवरात् उपानीते अम्बिका अम्बालिके उभे तयोः आसक्तहृदयः गृहीतो यक्ष्मणामृतः क्षेत्रे अप्रजस्य वै भ्रातुः मात्रोक्तो बादरायणः धृतराष्ट्रं च पाण्डुं च विदुरं चापि अजीजनत् गान्धार्यां धृतराष्ट्रस्य जज्ञे पुत्रशतं नृपा तत्र दुर्योधनो ज्येष्ठः दुश्शला चापि कन्यका शापान्मैथुनरुद्धस्य पाण्डोः कुन्त्यां महारथाः जाता धर्मानिलेन्द्रेभ्यः युधिष्ठिरमुखास्त्रयः नकुलः सहदेवश्च माद्र्याम्ना सत्यदस्त्रयोः द्रौपद्यां पञ्चभ्यः पुत्रास्ते पितरो अभवन् युधिष्ठिरात् प्रतिविन्ध्यः श्रुतसेनो वृकोदरात् अर्जुनात् श्रुतकीर्तिस्तु शतानीकस्तु नाकुलिः सहदेवसुतो राजन् श्रुतकर्मा तथा परे युधिष्ठिरात्तु पौरव्यां देवकोऽथ घटोत्कचः भीमसेनाद्धिडिम्बायां काल्यां सर्वगतस्ततः सहदेवात् सुहोत्रं तु विजयासूत पार्वती
करेणुमत्यां नकुलः निरमित्रं तथार्जुनः इरावन्तमुलूप्यां वै सुतायां बभ्रुवाहनं मणिपूरपतेः सोऽपि तत्पुत्रः पुत्रिकासुतः तव तातः सुभद्रायाम् अभिमन्युरजायत सर्वातिरथजिद्वीरः उत्तरायां ततो भवान् परीक्षीणेषु कुरुषु द्रोणेः ब्रह्मास्त्रतेजसा त्वं च कृष्णानुभावेन सजीवो मोचितोऽन्तकात् तवेमे तनयास्तात जनमे जयपूर्वकाः श्रुतसेनो भीमसेनः उग्रसेनश्च वीर्यवान् जनमे जयस्त्वां विदित्वा तक्षकान् निधनं गतं सर्पान् वै सर्पयागाग्नौ सहोष्यतिरुषान्वितः कावशेयं पुरोधाय तुरं तुरगमेधयाट् समन्तात् पृथिवीं सर्वां जित्वा यक्ष्यति चाध्वरैः तस्य पुत्रः शतानीकः याज्ञवल्क्यात् त्रयीं पठन् अस्त्रज्ञानं क्रियाज्ञानं शौनकात् परमेष्यति सहस्रानीकः तत्पुत्रः ततश्चैवाश्वमेधजः असीमकृष्णस्तस्यापि नेमिचक्रस्तु तत्सुतः गजाह्वये हृते नद्या कौशाम्ब्यां साधुवत्स्यति उक्तस्ततः चित्ररथः तस्मात् कविरथः सुतः तस्माच्च वृष्टिमान् तस्य सुषेणोऽथ महीपतिः सुनीतः तस्य भविता नृचक्षुः यत्सखीनलः परिप्लवः सुतस्तस्मात् मेधावी सुनयात्मजः नृपञ्जयस्ततो दूर्वः तिमिस्तस्माज्जनिष्यति तिमेः बृहद्रथस्तस्मात् शतानीकः सुदासजः शतानीकाद्दुर्दमनः तस्यापत्यं बहीनरः दण्डपानिर्निमिस्तस्य क्षेमको भविता नृपः ब्रह्मक्षत्रस्य वै प्रोक्तो वंशो देवर्षिसत्कृतः क्षेमकं प्राप्य राजानं संस्थां प्राप्स्यति वै कलौ अथ मागधराजानो भवितारो वदामि ते भविता सहदेवस्य मार्जारिः यच्छ्रुतश्रवाः ततः अयुतायुः तस्यापि निरमित्रोऽथ तत्सुतः सुनक्षत्रः सुनक्षत्रात् बृहत्सेनोऽथ कर्मजित् ततस्रतञ्जयाद्विप्रः शुचिस्तस्य भविष्यति क्षेमोऽथ सुव्रतस्तस्मात् धर्मसूत्रशमस्ततः द्युमत्सेनोऽथ सुमतिः सुबलो जनिता ततः सुनीतः सत्यजित् अथ विश्वजित् यद्रिपुञ्जयः बार्हद्रथाश्च भूपालाः भाव्याः साहस्रवत्सरम्। श्रीहरये नमः श्रीहरये नमः। इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां नवमस्कन्धे 12 अध्यायः।
गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठल दास महाराज की जय।